మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో పోచారం మున్సిపల్ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కుల గణన గురించి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బాలగోని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో కుల గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని జనాభా లెక్కల్లో కుల గణనను చేరుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం శుభదినంగమని తెలిపారు. రాహుల్ గాంధీ జోడో పాదయాత్రలో ప్రజల నాడిని గమనించి కుల గణన చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సారథ్యంలో ఉత్తమ్ కుమార్ కేబినెట్ చైర్మన్ గా 170 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో సంపూర్ణంగా కుల గణన చేసి అసెంబ్లీలో శాసన మండలిలో నిర్ణయం పాస్ చేసి పార్లమెంటుకు పంపించడం జరిగిందన్నారు. ఈ కుల గణనపై పోచారం మున్సిపల్ నుంచి మరియు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో దేశ ప్రధాని మోదీ దీనిపై కేంద్ర కేబినెట్ లో పెట్టి జనగణనతో పాటు కుల గణనపై ఆమోదం వ్యక్తపరిచినందుకు నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో మేము వెళ్ళినాము. ఈ రాజీవ్ గృహకల్పంచలి అంత దూరమైనా మాకు పార్టీ అంటే అభిమానము, సచ్చదాకున్నా కాంగ్రెస్ పార్టీ వదలము. ఈ రాజీవ్ గృహకల్పంచలి మా బాబాయ్ బాలగోని వెంకటేష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మేము వెళ్ళినాము. చాలా సంతోషం అయింది. మేము మీటింగ్ అటెండ్ అయిన పెద్దలందరూ, నాయకులందరూ వచ్చినారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రాజీవ్ గృహకల్పంచలి ఢిల్లీకి వెళ్ళడం అంటే మేము చేసుకున్న పుణ్యం కాంగ్రెస్ వల్ల. అయితే రాజీవ్ గృహకల్ప అప్పట్లో కాంగ్రెస్ ఇచ్చింది. ఇంతవరకు గోడలకు పెయింటింగ్ లేదు, ఏది లేదు. మేము కాంగ్రెస్ గోడలు పెయింటింగ్ లేకుండా మేము కార్యకర్తలుగా పనిచేస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీసీ కులగర్జన సర్వే ప్రకారము మాకు బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కొట్లాడినాం, పోరాడినాం. అంత దూరం ఉన్నాం. మేము మహిళలు చాలా పెద్ద ఎత్తునతోనే మంచిగా పోయినాము. సక్సెస్ఫుల్ అయింది. మాకు ధన్యవాదాలు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు. అలాగే పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ అన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, చాలా మంది, కొండ సురేఖ గారికి, హనుమంత్ అన్న గారికి చాలా మందిని కలిసినాము. సుమన్ గౌడ్ వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ లో చాలా మాటలు రావడం లేదు, నాకు తడబడుతున్నా. కాబట్టి మా బాబాయ్కి ధన్యవాదాలు చెప్తున్నా. శుభదినం. ఎందుకంటే రాహుల్ గాంధీ జోడో యాత్రలో బయలుదేరి ప్రతి ఒక 4000 కిలోమీటర్లలో కొన్ని కోట్లాది మందిని హృదయాలను దోచి తెలుసుకున్నటువంటి ఉద్దేశమే కుల గణన. కుల గణన అంటే మన భారతదేశం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కులగణన అనేది జరగలేదు. కాబట్టి రాహుల్ గాంధీ ఖచ్చితంగా మీరెంతో మీకంత అనే నినాదం ఎత్తుకొని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ్యత అప్పచెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో మొదటగా చేయాలన్న ఉద్దేశం రాహుల్ గాంధీ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షులు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ చైర్మన్గా ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కులగణన మొత్తం చేసి సంపూర్ణంగా చేసి అసెంబ్లీలో పాస్ చేసి శాసన మండలిలో పాస్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మేము అందరము మన రాజీవ్ గృహకల్ప మన పోచారం మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా రైల్లో బయలుదేరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళా సోదరుమణులు మరియు మా సోదరులందరూ రాజీవ్ గృహకల్ప పోచారం మున్సిపాలిటీకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది మందితోటి మొదటిసారి ఇప్పటి వరకు చరిత్రలో జరగనటువంటి ధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరగడం జరిగింది. దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అంత సక్సెస్ఫుల్ ధర్నా అనే కార్యక్రమం అసలు మేమైతే చూడలేదు. ఎందుకంటే ఈ కులగణన అనేది అందరికీ ఇష్టమైనది,
ప్రతి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఈ ప్రతి పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎవరు వ్యతిరేకం కాదు, ఎవరు ఎంతుర్రో వాళ్ళకంతా వాటా దక్కాలనేదే రాహుల్ గాంధీ గారి నినాదం. దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి హృదయంతో ఆయన చేపట్టి భారతదేశానికే ఈరోజు దిక్సూచిగా నిలబడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇట్లాంటి కార్యక్రమం. ఆయన ఒక ఓసీ అయి ఉండి, రెడ్డి అయి ఉండి, అందరు బీసీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నా పిల్లలే అన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరిచి దాన్ని ఢిల్లీపై దండయాత్ర చేసి మోడీ గారిని కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు ఆ జరిగిన క్యాబినెట్లో జనగణనతో పాటు కులగణన చేస్తామని క్యాబినెట్ ఆమోదించినందుకు మోడీ గారికి కూడా ప్రత్యేక శుభాభినందనలు, ఆయన క్యాబినెట్కు కూడా శుభాభినందనలు. ఎందుకంటే మేమెంతో అంత వాటా దక్కాలన్నదే మా ఉద్దేశం తప్ప ఎవరికి, ఏ కులాలకు ఎవరికి వ్యతిరేకం కాదు. అందరు ఉంటేనే మనం ఎంతో మనకంత అనే నినాదంతో బీసీ సంఘం ఆధ్వర్యంలో చేసిన సోదరులకు మరియు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ముఖ్య ఉద్దేశం మేమెంతో మాకంతా దక్కాలన్నదే. ఎవరికి దక్కిన సంతోషం. ఎందుకంటే